దేవుని నామమున మీ అందరికీ వందనాలు. నేను ఈరోజు మీకు పరిపూర్ణమైన ప్రార్థన నేర్పించాలనుకుంటున్నాను. మనం ప్రార్థన పరిపూర్ణంగా ఎలా చేయాలో మీకు తెలుసా? దేవునికి ఎలా ప్రార్థించాలి? మేము ప్రార్థన చేస్తున్నాము, ఉపవాసం ఉంటున్నాము, కానీ దేవుడి అద్భుత కార్యాలు మేము చూడలేకపోతున్నాము అంటారు. అయితే మనం దేవుడికి పరిపూర్ణంగా ప్రార్థన చేస్తున్నామా? బైబిల్లో ఒక వచనాన్ని మనం చూసుకుందాం. కొరింథీ 14:2. ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషులెవ్వడును గ్రహింపడు, కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. హల్లెలూయా. అయితే కొంతమంది భాషలతో మాట్లాడలేరు. దానికి అర్థం దేవుణ్ణి వారు పొందలేదు అని కాదు. వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, కానీ వారు భాషల వరాన్ని పొందుకొని ఉండరు. ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు మరణించి నా కోసం తిరిగి లేచాడు అని మీరు చెప్తారో అప్పటి నుండి పరిశుద్ధాత్మ దేవుడు మీలో పనిచేస్తాడు. మీలో ఉన్న చెడు దురాత్మలను తీసివేసి దేవుడు మీకు జీవంనిస్తాడు. హల్లెలూయా. మీలో పరిశుద్ధాత్మ ఉంది. మీరు భాషల్లో మాట్లాడాలి. మీకు భాషలు రాకపోయినా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మీకు దేవుడి భాషల్లో మాట్లాడే బహుమతి పొందుకుంటారు. మీరు దేవుణ్ణి అడగాలి. కొందరు అంటారు, నాకు భాషలు మాట్లాడడం తెలియదు, దేవుణ్ణి ఎలా అడగాలో కూడా తెలియదు అంటారు. మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగండి, మీరు పొందుకుంటారు. ఎవరైతే భాషల్లో మాట్లాడాలని అనుకుంటారో ఈ రోజు నుండి ప్రయత్నం చేయండి. ఒక్కొక్క పదం పలకండి. మీరు భాషల వరాన్ని పొందుకుంటే మీరు దేవుని ఆశ్చర్య కార్యాలను మీరు చూస్తారు. అప్పటి నుండి ఎప్పుడైతే మీరు దేవుని భాషలు మాట్లాడడం మొదలు పెడతారో అప్పటి నుండి మీరు దేవుని మాటలు మీరు మాట్లాడతారు. ఆయన యొక్క మర్మములను మీరు తెలుసుకుంటారు. ఇది అసలైన ప్రార్థన అంటే. హల్లెలూయా. నేను ఇప్పుడు మీకు ఒక 5 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. భాషల్లో ఎందుకు మాట్లాడాలి? మొదటి విషయం, ఎన్నో ఉన్నాయి, కానీ వాటిలో నుండి ముఖ్యమైన 5 విషయాలు ఇప్పుడు మీకు చెప్తాను. మొదటి కొరింథీ 14:39 చూసుకుంటే, కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో ఆపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే ఈ వరాన్ని పొందుకుంటున్నారో వారు భాషల్లో మాట్లాడడం ఆపవద్దు. నేను వరం పొందుకున్నాను, ఎందుకు మాట్లాడడం అని అనవద్దు. వరాన్ని నెలకొక్కసారి మాట్లాడతాను లేదా వారానికి ఒక్కసారి మాట్లాడతాను, నాకు భాషల వరం వచ్చింది అని మీరెప్పుడూ అనుకోకూడదు. అపోస్తులు కొరింథీకి చెప్తున్నాడు. కొరింథీ 14:38 చూసుకున్నట్లయితే, ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్ము. అపోస్తులైన పౌలు గారు చెప్తున్నారు, ఇక్కడ ఉన్న వారందరూ రోజు మాట్లాడే గంటలు కలిపినా నేను మాట్లాడే గంటకు సరిపోదు. అంటే పౌలు ఎన్ని గంటలు దేవుడితో భాషలతో మాట్లాడుతున్నాడు? మీరు భాషలతో మాట్లాడడం అనే విషయం, మీరు దేవునికి రహస్యమైన విషయాలు మాట్లాడుతున్నారు. అప్పుడు మీరు పరిపూర్ణమైన ప్రార్థన చేసిన వారవుతారు. మీకు తెలియదు ఏ సందర్భంలో ఏ ప్రార్థన చేయాలి, ఎవరికి ఎలా ప్రార్థన చేయాలి,
అప్పుడు మీరు భాషల్లో మాట్లాడండి. మీరు ఎవరికైతే వారి గురించి ప్రార్థన చేయాలనుకుంటున్నారో, వారు ఏ సమస్యలు ఉన్నారో మీకు తెలియకపోయినా మీరు భాషల్లో మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యను దేవునికి తెలియపరుస్తాడు. 1 కొరింథీ 13లో చూసుకున్నట్లయితే అపోస్తుల పౌలు ఏం చెప్తున్నాడు? మనకి కొంచెమే తెలుసు కాబట్టి మనము కొంచెమే చెప్తాము. మనకి మొత్తం తెలియదు కాబట్టి మనం పరిపూర్ణంగా ప్రార్థన ఎలా చేయగలం? అందుకని దేవుడు మనకి అద్భుతమైన శక్తినిచ్చాడు, అదే భాషల్లో మాట్లాడడం. ఆమేన్. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి సహాయం చేయడానికి దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని మనకు ఇచ్చాడు. మన కోసం దేవుడు సిలువలో కన్నీరు కార్చి మనకు అన్నీ ఇచ్చాడు. ప్రార్థన చేయడం మన పని, విశ్వాసం పొందుకోవడం మన పని. వీటిలో కూడా దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. నేను మీతో కలిసి ప్రార్థన చేస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. మీరు భాషల్లో మాట్లాడుతున్నప్పుడు మీ మెదడుకు తెలియదు మీరు ఏం మాట్లాడుతున్నారో. మనము కొరింథీ 14:14లో ఒక విషయాన్ని చూడవచ్చు. నేను భాషలతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును, కానీ నా మనసు ఫలవంతంగా ఉండదు. మీరు భాషల్లో మాట్లాడుతున్నప్పుడు మీ మెదడుకు తెలియదు మీరేం మాట్లాడుతున్నారు. మీరు వంట చేస్తున్నప్పుడు బస్సు ఎక్కుతున్నప్పుడు మీరు భాషల్లో మాట్లాడవచ్చు. ఎక్కడైనా ఎప్పుడైనా మీరు భాషలో మాట్లాడవచ్చు. మీ మెదటికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఒకవేళ మీ మెదడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది తెలిస్తే మీలో అవిశ్వాసాన్ని కల్పిస్తుంది. మీరు మెదడుతో ప్రార్థన చేస్తే మీ మెదడు మీకు అవిశ్వాసాన్ని పుట్టిస్తుంది. ఇది జరగదో అని మీ ప్రార్థనని ఫలించకుండా చేస్తుంది. మీరు భాషల్లో మాట్లాడితే మీ మెదడుకు తెలియదు మీరు ఏం మాట్లాడుతున్నారు. నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నేను మా సంఘంలో ఒకతన్ని మీకు భాషల్లో మాట్లాడడం వచ్చా అని అతన్ని అడిగాను. భాషల్లో మాట్లాడడం అనేది ఇంగ్లీష్లో ఏమంటారు? స్పీకింగ్ ఇన్ టంగ్స్ అని అంటారు. అప్పుడు అతను తన నాలుకను చూపించి ఐ యామ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ ఓన్లీ అన్నాడు. అంటే నేను నా నాలుకతోనే మాట్లాడుతున్నాను అని చెప్పాడు. అయితే భాషల్లో మాట్లాడడం నాలుకతో మాట్లాడడం ఒకటి కాదు. భాషలతో మాట్లాడడం అనేది దేవునితో మాట్లాడడం అని వారికి తెలియదు. అది పరలోకం యొక్క భాష, దేవుని యొక్క భాష అయి ఉన్నది. అందుకే మనము భాషలతో మాట్లాడడం గురించి తెలుసుకోవాలి. అయితే మీరు ఒకవేళ ఒక గొప్ప కార్యాలు జరగాలని ప్రార్థన చేస్తున్నారనుకోండి, మీ మెదడు చెప్తుంది అది జరుగుతుందా, ఇది సాధ్యమేనా అని మీకు అవిశ్వాసాన్ని కల్పిస్తుంది. అది జరగాలని మీరు అనుకుంటున్నారా? అయితే భాషల్లో మాట్లాడండి. అప్పుడు మీకు మీ మెదడుకు ఏమి ప్రార్థన చేస్తున్నారో తెలియదు. అక్కడ మీ మెదడు మిమ్మల్ని ప్రశ్నించడానికి ఉండదు. ఆమేన్. ఈ భాష ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే అది దేవుని భాష. మీరు భాషల్లో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యాలు మీ నుండి చేస్తాడు. 1 కొరింథీ 2:10-13 చూసుకున్నట్లయితే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. 13వ వచనం చూసుకుందాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. హల్లెలూయా. అందుకే బైబుల్ చెప్తుంది, మీకు కావలసినవి మీకు ముందుగానే సిద్ధపరిచి
మీరు ఊహించిన వాటికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడని. బైబుల్ చెప్తుంది, ఎవరికి తెలుసు దేవుని ఆలోచనలు? మీకు తెలుసా దేవుడు మీకోసం ఏం సిద్ధపరిచాడో? ఒకవేళ దేవుడు మీకోసం ఏం సిద్ధపరిచాడో మీకు తెలిస్తే అసలు అది మీరు నమ్మలేరు. నా దేవుడు నన్ను ఇంత గొప్పగా నన్ను చేయాలనుకుంటున్నాడా అని. ఇంత అద్భుతమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో చేయాలి అనుకుంటున్నాడు. బైబుల్ చెప్తుంది, దేవుడు మీ జీవితంలో చేయాలనుకున్నది ఎవరికి తెలియదు. మీతో దేవునితో మాట్లాడే పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే తెలుసు. మీరు భాషలతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో దేవునితో మాట్లాడతాడు. రోమా 8:26లో చూసుకున్నట్లయితే, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. మీకు కొన్ని సందర్భాల్లో ఏమి ప్రార్థన చేయాలో, దేవుణ్ణి ఎలా అడగాలో తెలియనప్పుడు, నేను ఉపవాసం ఉంటున్నా, చర్చికి వెళ్తున్నా, నేను ఎందుకు దేవుని అద్భుత కార్యాలు చూడలేకపోతున్నా అని అప్పుడు మీరు భాషల్లో మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా దేవునితో మాట్లాడి మీ కార్యాలు జరిపిస్తాడు. ఆమేన్. అది సంపూర్ణ ప్రార్థన అని తెలిసి కూడా ఎందుకు మాట్లాడడం లేదు? మీరు లేవగానే వంట చేస్తున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు, మీ బంధువుల గురించి, మీ మిత్రుల గురించి, వారి యొక్క సమస్యలు మీరు తెలుసుకోలేకపోయినప్పుడు కూడా మీరు భాషల్లో మాట్లాడినప్పుడు వారి యొక్క సమస్యల విషయమై పరిశుద్ధాత్మ దేవుడు వారి పట్ల విజ్ఞాపన చేస్తాడు. మొదటి విషయాన్ని చూసుకున్నట్లయితే, మీరు భాషల్లో మాట్లాడుతున్నప్పుడు మీకు ఎలాంటి సందేహాలు రావు. అప్పుడు మీ మెదడు పనిచేయదు. అది పరిపూర్ణమైన ప్రార్థన అవుతుంది. మీ ఆలోచనలు పనిచేయవు. దేవుని మాటలు మాట్లాడుతారు. రెండో విషయాన్ని చూసుకుంటే, మీకోసం, మీతో ఉండే వారి కోసం సంపూర్ణంగా ప్రార్థన చేయవచ్చు. వారి యొక్క సమస్యలు మీకు తెలియకపోయినా సరే మీరు వారి కోసం భాషల్లో ప్రార్థన చేస్తారు. ఇక మూడో విషయాన్ని చూసుకున్నట్లయితే, భాషల్లో మాట్లాడుతున్నప్పుడు విశ్వాసం మనలో పనిచేస్తుంది. బైబుల్ చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నాడు, ప్రపంచంలో ఉన్నవన్నీ మీవే అని. మనం ఒకసారి 1 కొరింథీ 14:13లో ఒక వచనాన్ని చూసుకుందాము. భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. అయితే నువ్వు భాషల్లో మాట్లాడుతున్నప్పుడు దేవుని జ్ఞానం, దేవుని శక్తి మీలో పనిచేస్తుంది. మీరు ఒకవేళ ఏదైనా చేయాలి అనుకుంటున్నారు, సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, అప్పుడు మీరు భాషల్లో మాట్లాడండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తారు. మీరు సరైన నిర్ణయం తీసుకుంటారు. నేను మాట్లాడుతున్న విషయాలు మీకు అర్థం కానప్పుడు మీరు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరండి. అప్పుడు మీకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగండి, దేవా మీరు నాకేం చెప్పాలనుకుంటున్నారు, నాకు బయలుపరచండి అని. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఐదవ విషయాన్ని చూసుకుంటే, మీరు కోపంగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, మీరు ఏం చేయాలో తెలియనప్పుడు భాషల్లో మాట్లాడితే మీకు నెమ్మది కలుగుతుంది. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషలతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. అయితే మీరు భాషలతో మాట్లాడితే మీకు నెమ్మది కలుగుతుంది. కోపంగా ఉన్నప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళి మీరు మనశ్శాంతి పొందాలనుకుంటారు. కానీ మీరు ఉన్న చోటనే భాషల్లో మాట్లాడితే దేవుడు మీకు నెమ్మది ఇస్తాడు. మీరు
ఉదయాన్నే లేచినప్పుడు, పనులు చేస్తున్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు భాషలు మాట్లాడడం అలవాటు చేసుకోండి. మీ పిల్లల్ని భాషలతో మాట్లాడడం నేర్పించండి. వారి కోసం మీరు ప్రార్థించినప్పుడు దేవుడు వారికి భాషల్లో మాట్లాడే ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. పిల్లల్ని ప్రోత్సహించండి. భాషల్లో మాట్లాడడానికి వాళ్ళని ముందుకు నడిపించండి. వారిపై మీ చేతులుంచి ప్రార్థన చేయండి. మీరు ఎప్పుడైతే భాషల్లో మాట్లాడతారో మీరు అన్నీ పొందుకుంటారు. అన్నిటిలో విజయాలు మీవే. ఆమెన్. ఈ కొన్ని విషయాలు, కొన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమెన్.